ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయవాడ వెళ్ళాలి, మీరు లిఫ్ట్ ఇస్తారా? నీకు డ్రైవింగ్ వచ్చా? అదేంటండి, డ్రైవింగ్ రాకపోతే ఎవరా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా ఎన్నాళ్ళైందో నిన్ను పట్టుకొని. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను గాని ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా? అంటే అదే లేచిపోయాను బాబుదా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా. 4 ఏళ్ల క్రితం ఇదే హైవేలో నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లేచిపోయా. ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కారు ఆపా. అంతే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి చితక్ కొట్టేశారు. అబ్బో. తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా. ఎంత కథ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా. ఆ అమ్మాయి 10 రోజుల క్రితం ఇంకోటి చూసుకొని లేచిపోయింది. జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఇలా హైవేల మీద పడ్డాను. ఏమండి ఆడవకండి. నేను ఏడుస్తలేదండి. మీరు బాగా ఏడుస్తున్నారండి. ఆగటం లేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కారు ఆపండి ముందు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంటండి ఇక్కడ ఆపారు? అవును, విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఎక్కడండి అది? అది మాచవరం జంక్షన్. ఈ కారు వేసుకుని వెళ్ళి తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కారు ఉంది, ఆ కారు వేసుకుని వచ్చేస్తాం. అదేటండి, నేను ఈ కారులో వెళ్ళి మీరు ఇంకో కారులో వచ్చి. ఆ డీటెయిల్స్ అనవసరం కానండి. ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగానా, అందుకండి ఇది. అర్థమైందండి. నేను అక్కడ ఉంటానండి, మీరు అక్కడికి వచ్చండి. బయలుదేరా. నేను అడ్డా జంక్షన్ లో ఆగుతాను, మీరు తప్పకుండా వచ్చేయండి. టాటా అండి, బయలుదేరండి. చూడండి రా. 3569 ఇదారా, లోపల చూడండి. చూడండి రా. ఏమండి 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 ఏంటండి ఎదుగుతున్నారు? అమ్మాయి ఎదురా. ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయ? సంజన. సంజన ఎక్కడ? మా ఆవిడ పేరు సంజన కదండి. అప్పుడే పెళ్ళై పేరు కూడా మార్చేసావరా? అప్పుడే పెళ్ళి అవ్వటం ఏంటండి? అమ్మాయి నా పెళ్ళమైతేను. నీ పెళ్ళమ్మా? ఎందుకని కొట్టారు? అమ్మాయి ఎదురు అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి అమ్మాయి ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటితో లేచిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? అమ్మా, వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా. ఈయనకి ఇట్లా కాదు, మంచి ట్రీట్మెంట్.